పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్లో జన్మించిన ఓ చిన్నారి 19 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో నివసిస్తోంది. పూర్తి వివరాలకు వెళ్తే కర్ణాటకలోని బళ్ళారికి చెందిన మహబూబ్ పీరన్ దేశ విభజన సమయంలో పాక్ వెళ్లిపోయారు. ఆయనకు ఇక్కడే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్ పిరన్ను ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫీక్ అహ్మద్ కిచ్చి 1989లో వివాహం జరిపించారు. జంటకు తొలుత కుమారుడు జన్మించిన 1998లో జీనత్ రెండోసారి గర్భం దాల్చింది. అయితే ఆ సమయంలో పాక్ లోని తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని సమాచారం రావడంతో చూసేందుకు వెళ్లింది. తిరిగి వచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో భారత్ పాక్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికే నిండు తూలాలుగా కావడంతో అక్కడే ఆమె అమ్మాయి రంషా రఫీక్ కు జన్మించింది. ఇక 2005లో జీనత్ తిరిగి ధర్మవరం చేరుకుంది. రంషా రఫీక్ పాకిస్తాన్ లో పుట్టడంతో ఆమెకు అక్కడి పౌరసత్వం లభించింది. ఆ తర్వాత ధర్మవరం వచ్చి చదువు కొనసాగించినప్పటికీ రంషా భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు. ఈ క్రమంలో 2018లో పాక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. 2028 వరకు పౌరసత్వం మనుగడలో ఉంటుంది. 23లో భారత పౌరసత్వం కోసం రంషా దరఖాస్తు చేసుకున్న తిరస్కరణకు గురైంది. నేపథ్యంలో పాక్ పౌరసత్వం ఉన్న ఆమె భారత్ లో ఉంటుందా, అధికారులు ఆమెను తిప్పి పంపుతారన్న విషయం చర్చనీయాంశమైంది.